వీడెవడన్నయ్యా మన ఇంటికొచ్చి ఇల్లు వాడిదంటున్నాడు? తనెవరో కాదు, మీ వదిన తమ్ముడు. నీకు బావ అవుతాడు. తనెవరో కాదురా, సాచి. నీకు మరదలవుతుంది. సరే దా లోపలికి రా. ఓ బావా, చూసుకుందాం. సాచి, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారన్నయ్య. మామయ్య హెల్త్ ఎలా ఉంది? బాగున్నారు వదినా. అవును, గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది వదినా, జాబ్ ట్రయల్సే. అక్క, అది నన్ను చాలా మాట్లాడింది. మనం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. దా అక్క. రే, హలో, నువ్వెంత ఆపినా నేను అస్సలు ఆగను. మంచిది, ఇది నా లగేజ్. లగేజ్ లేకపోయినా పర్లేదు అక్క, రా వెళ్ళిపోదాం. రే, ఎక్కడికి రా వెళ్ళేది? వెళ్తే నువ్వు వెళ్ళాలి గాని మధ్యలో నా పిల్లం దేనికి? చూసావక్క, బావ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోనే చెప్తున్నాడు. మనకు వాల్యూ లేని చోటు ఉండి మనం ఏం చేస్తాం అక్క? దా వెళ్ళిపోదాం. రే, అరే ఎక్కడికి? మా ఇంటికి బావా. ఎందుకు? అరే, మీరిద్దరూ కొంచెం సేపు సైలెంట్ గా ఉంటారా? అది కాదక్క. రే, నువ్వు ఆగరా. అయినా వదినా, ఫస్ట్ మీ తమ్ముడే ఇష్టం వచ్చినట్టు మర్యాద లేకుండా మాట్లాడారు. ఎవరు? నేనా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నేను కాదు. నువ్వు నువ్వు మాట్లాడావు. నువ్వే, నేను కాదు. ఇందుకే అక్క వెళ్ళిపోదామంట. నువ్వురా. రే, ఇంకొక్కసారి వెళ్ళిపోదామన్నావనుకో, నిన్ను ఇంటికి పంపించేస్తా. వరుణ్, ఏమనుకోకు. ఏదో తెలియక చేసింది. అయిపోయింది. ఈ ఒక్కసారికి వదిలేసాయి ప్లీజ్. బావ కూడా చెప్తున్నారు కదా, ఈ ఒక్కసారికి వదిలేసే. ఒక 2 days అడ్జస్ట్ అయితే అన్నీ సెట్ అవుతాయి. సరే, మీరు ఫ్రెష్ అయ్యిరండి, నేను టీ రెడీ చేస్తాను. సాచి, ఈ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే అన్నయ్య. ఓకే. రే, ఏంట్రా పోతా అంటున్నావు? పో మరి. వెళ్తానులే, నువ్వు వెళ్ళు. వెళ్తా చెప్తారా నీ సంగతి? చెప్తా, నేను కూడా చెప్తా. సాచి, ఫ్రిడ్జ్ లో బాక్స్ తీసుకోవా? సరే వదినా. వీడు ఇప్పుడే రావాలా? పక్కకు తప్పుకో, ఎంతసేపు వెయిట్ చేయాలి? వెయిట్ చేస్తే చెయ్యి, లేదంటే లోపలికి వెళ్ళి పని చూసుకో. అయినా నేను వచ్చినప్పుడే రావాలా ఫ్రిడ్జ్ దగ్గరికి? నేనెందుకు పక్కకు తప్పుకోవాలి? నువ్వే తప్పక. అక్క, ఏమైందిరా, ఎందుకు అలా అరిచావు? చూడక్క, మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపో ఉంటుంది. ఏ మాత్రం సిగ్గు, మానవత్వం, పౌరుషం ఉన్నా రాక్క వెళ్ళిపోదాం. ఏంటి సాచి, మళ్ళీ మొదలైందా? అయ్యో వదినా, నేను అస్సలు అలా అనలేదు. జస్ట్ ఫ్రిడ్జ్ నుండి పక్కకు తప్పుకో అన్నాను అంతే. ఫ్రిడ్జ్ నుంచి పక్కన తప్పుకోనడానికి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోనడానికి తేడా తెలియనంత పిచ్చోడైతే ఏం కాదు. రాక్క వెళ్ళిపోదాం. ఎక్కడికి రా వచ్చేది? అయినా ఎందుకు ప్రతి చిన్న విషయానికి గొడవ చేస్తున్నావు? సైలెంట్గా ఉండు. రే, ఏంట్రా పోతా అంటున్నావు? నీకు అంతగా వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళిపో. మధ్యలో మా వదిన ఎందుకు? హలో, మధ్యలో నీకు వదిన, ముందు నుంచి నాకు అక్క, అందుకే తీసుకెళ్ళిపోతా అంటున్నా. అయినా నీతో నాకేంట్రా? పా. చందు, వాళ్ళిద్దరూ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. నువ్వేం వరి అవ్వకురిందా, కొత్త పరిచయం కదా, మెల్లగా వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. కానీ వాళ్ళని చూస్తుంటే నాకు ఫ్రెండ్స్ అవుతారనిపించట్లేదు. ఎప్పుడూ అలా అనుకోకు. చాలా ఫ్రెండ్షిప్స్ గొడవతోనే స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్ అయితే మంచిదే కదా. కానీ ఈ రోజు కూడా గొడవ పడ్డారు. అవన్నీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. నువ్వు ఎక్కువ ఆలోచించుకో, పడుకో, మెల్లగా అవి సెట్ అవుతాయి.
ఏంటి తెగ నవ్వుతున్నావు? ఏంటి మ్యాటర్? నీకెందుకురా? టీవీ చూసుకోవడానికి వచ్చా చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు. చూసుకోవడానికే వచ్చానులే. ఇంతకీ ఎవడా బకరా? రేయ్, మంచిగా చెప్తున్నా, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు. ఏ వాడి పులిహోర అంత నచ్చిందా? తెగ మురిసిపోతున్నావు. నీ బాధేంట్రా? డిస్టర్బ్ చేయకని చెప్తూనే ఉన్నా. అనవసరంగా నా జోలికి రాకు, నీ మంచి కోసమే చెప్తున్నా. అయినా వాడికి అసలు టేస్టే లేదే తల్లి. పోయిపోయి నిన్నెలా లవ్ చేస్తున్నాడే. నేను వాడికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి? కళ్ళజోడు. బ్రాండెడే ఇస్తానులే, అప్పుడన్నా నువ్వు వాడికి మంచిగా కనిపిస్తావని. రేయ్, నిన్ను ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావ్? నిన్ను అలా కుడతావేంటే? మనిషిని అనుకున్నావు, ఇంకేమనుకున్నావు? నన్నేమైనా అంటే చంపేస్తా నిన్ను. అమ్మో, నీతో అస్సలు పెట్టుకోకూడదే తల్లి. బేబీ సినిమాలో వైష్ణవి కంటే చాలా డేంజర్గా ఉన్నావు. వృందా, వృందా, వృందా. ఏంటండి? ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. మా ఆఫీస్లో నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది. ఓ నా ఫస్ట్ అవార్డ్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్నో పోటీల్లో పార్టిసిపేట్ చేశాను, కానీ ఒకసారి కూడా అవార్డు రాలేదు. కానీ ఇప్పుడు పార్టిసిపేట్ చేయకుండా అవార్డు వచ్చింది. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై వైఫ్ సపోర్ట్. ఇది నీకే. నైస్ వదినా, అన్నయ్యని బాగా సపోర్ట్ చేస్తున్నావు. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే. చాలా హెల్ప్ చేస్తున్నావు. ఇంత హెల్ప్ చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు తెలుసా. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే బావ అవార్డు గురించి చెప్పాడు కదా, చూస్తున్నా. ఓ, అందుకే అవార్డుని పైకెత్తి మరీ చూస్తున్నావా? చూడు 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 చూడు. అంటే అవార్డు మీద దుమ్ము పడింటే పైకెత్తి మరీ చూడాల్సి వస్తుంది. అరే, నిన్న తీసుకొచ్చిన అవార్డుకి అప్పుడే దుమ్ము కూడా పట్టిందా? నైస్ 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 నైస్. అయినా నీకు బావ అవార్డు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా. చూడు చూడు. అంటే ఎంతనా మా బావ కదా, ఆ మాత్రం ఉండాలి. కరెక్టే. వీడు చాలా తేడాగా ఉన్నాడే, ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు, అప్పుడు చెప్తా. ఒకసారి వీడి రూమ్ అంతా చెక్ చేద్దాం, ఏదైనా దొరకొచ్చేమో. ఈ బ్యాగ్లో చూద్దాం.
అబ్బో. నాకు మా అక్క అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా అక్కని ఎవరన్నా ఏదైనా అన్నా తిట్టినా కూడా తట్టుకోలేనంత. అక్క మీ తమ్ముడు ఎవరినో కొడుతున్నాడు. ఎక్కడా? అక్కడ పద నేను చూపిస్తా. రేయ్, ఎందుకు రావాలని కొట్టావు? స్కూల్ అన్నాక ఇవన్నీ కామన్ కదా. స్కూల్లో కామన్, స్కూల్ బయట కాదు. రేయ్, నువ్వు మారవరా, పద. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మా అక్కే. తిట్టుకోవాలన్నా, గొడవపడాలన్నా, ప్రేమగా మాట్లాడుకోవాలన్నా, ఆఖరికి అన్నం తినిపించాలన్నా కూడా మా అక్కే. అటువంటిది చిన్నప్పుడే మా అక్కకు దూరంగా ఉండి చదువుకోవాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే అక్క ఇంట్లో లేదు. ఎవరో ముక్కు ముఖం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక మా అక్కకు దూరంగా ఉండాలని ఏమాత్రం అనుకోవట్లేదు. ఎలాగైనా మా అక్కని మా ఇంటికి తీసుకొని వచ్చేయాలి. దానికోసం మా అక్కకు మా బావ గొడవలు పెట్టినా పర్లేదు, ఏదో ఒకటి చేసి మా అక్కనైతే ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఏయ్, నీకు నా రూమ్లో ఏంటి పని? ఆ బుక్కిలా ఇవ్వు. సొంత అక్కని తన హస్బెండ్ నుండి విడగొట్టాలని చూస్తావా? అవును. ఏంటవును? ఎందుకు? నాకు మా అక్క అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా అమ్మ నాన్న కంటే నన్ను తన సొంత కొడుకులా చూసుకుంది. నేను తనతో ఉందామని చెప్పి ఇండియాకి వస్తే తనకు పెళ్లి చేస్తారు. మా అక్కకి బావ గొడవలు పెడితే అట్లీస్ట్ వాళ్ళు విడిపోతారేమో, అప్పుడన్నా మా అక్కని మా ఇంటికి తీసుకెళ్ళొచ్చని చిన్న ఆశ. ఏయ్, తనిప్పుడు వేరే ఇంటి ఆడపిల్ల. రేపొద్దున నీకు పెళ్ళయ్యాక నీ వైఫ్ వాళ్ళ బ్రదర్ వచ్చి తనని తీసుకెళ్ళిపోతానంటే అప్పుడు నువ్వు ఊరుకుంటావా? అదంతా నాకు తెలీదు. ఇంకేం తెలుసు? సొంతక్క లైఫ్ని దగ్గరుండి మరి నాశనం చేయడం తెలుసా? అదంతా నీకు అనవసరం. నువ్వు నా దారికి ఎట్టి పరిస్థితిలో అడ్డు రాకు. నీకు చెప్పినా అర్థం కాదు. ఛీ! సాచి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. దేని గురించి? అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. చెయ్యొదులు. అది కాదు. ఏది కాదు? సరే, డైరెక్ట్గా పాయింట్లోకి వస్తా. నిన్న నువ్వు చూసింది ఎట్టి పరిస్థితుల్లో మా అక్కకు చెప్పకు. దేని గురించి మీ అక్కకు చెప్పడం అనేది అసలు జరగని పని. చెప్పేదాన్నైతే అది తెలిసిన వెంటనే మీ అక్కని తీసుకొచ్చి డైరెక్ట్గా నేను ఇరికించేదాన్ని. కానీ నీలా రిలేషన్స్ని చెడగొట్టడం నాకు రాదు. సరే, నువ్వేమైనా అనుకో, బట్ నాకు మాత్రం అడ్డు రాకు. అడ్డు రావద్దా? వస్తా, కన్ఫామ్గా అడ్డుపడతా. ఏం చేసుకుంటావో చేసుకో. వాళ్ళిద్దరిని ఎలా విడగొడతావో నేను చూస్తా. సరే, చూడు. చూద్దాం.